శ్రీ గురు చరిత్ర అధ్యాయం 8. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. శ్రీపాద స్వామి ఒక కుపుత్రవతి అయిన బ్రాహ్మణ స్త్రీ చేత శివ పూజ యావజ్జీవితము చేయించి మరుజన్మలో ఆమె గర్భాన తామే అవతరించ సంకల్పించాడు. సద్గురువును ఆశ్రయించి ఆయన అనుగ్రహంతో నిర్వర్తించబడిన పూజాది కార్యాలకు విశేష ఫలితం ఉంటుందని అర్థం. అలా కాక మనకే మనమే ఆచరించే పూజాదుల ఫలితం సామాన్యంగానే ఉంటుంది. కారణం, మహాత్ముల సాన్నిధ్యం మనలో సత్వగుణాన్ని విశేషంగా వృద్ధి చేస్తుంది. సత్వాది గుణ ప్రాబల్యాన్ని బట్టే యజ్ఞదాన తప కర్మల ఫలితం ఉంటుందని భగవద్గీత చెబుతుంది. అందుకే తత్వదర్శి అయిన సద్గురువును ముముక్షువులు ఆశ్రయించి తీరాలని భగవద్గీతకు హృదయమని చెప్పదగిన తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం తత్వదర్శన అన్న శ్లోకం 4వ అధ్యాయంలో 34వ శ్లోకం చెబుతుంది. మూఢుడైన ఒక బ్రాహ్మణ బాలుణ్ణి శ్రీపాద స్వామి ఆత్మహత్యా ప్రయత్నం మాన్పించినట్లే శ్రీ అక్కలకోట స్వామి, సాయిబాబా తమ భక్తులను ఆదరించారు. తర్వాత శ్రీపాద స్వామి హస్తమస్తక సంయోగం చేత త్రుటిలో ఆ మూఢబాలుణ్ణి వేదాంగ పారంగతుణ్ణి చేసిన లీల కూడా అతిశయోక్తి కాదు. దత్తాత్రేయ స్వరూపులైన శ్రీ స్వామి సమర్థుల జీవిత చరిత్ర 1856 నుండి 1876 మధ్య కాలంలో అట్టి లీల ఉండడం గమనార్హం. స్వామి సమర్థులంటే అక్కలకోట స్వామి అని. శ్రీపాద స్వామి చేసిన ఇట్టి అద్భుత లీలలను 8, 9, 10 అధ్యాయాలలో చూడవచ్చు. ఇక కథారంభం. నామధారకుడు స్వామి శ్రీపాద శ్రీవల్లభులు ఓకర నక్షత్రంలో ఎంతకాలమున్నారు? అసలు భగవదవతారమైన ఆయనకు పుణ్యక్షత్ర సందర్శనం చేయవలసిన పని ఏమి? నాకు ఈ సందేహ నివృత్తి చేసి అటుపై శ్రీపాద స్వామి చరిత్ర తెలపండి అని కోరాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు. శ్రీపాద స్వామి గోకర్ నక్షత్రంలో 3 సంవత్సరాలు నివసించి తర్వాత శ్రీశైలం వెళ్లారు. అక్కడ 4 నెలలుండి భక్తులను అనుగ్రహించి అక్కడి నుండి నివృత్తి సంగమానికి వెళ్లి స్నానం చేసి తర్వాత కురుపురం వెళ్లారు. అక్కడ కృష్ణ, వేణి అనే 2 నదులు కలవడం వలన అది ఎంతో పవిత్రమైంది. దానికి తోడు భగవంతుడైన శ్రీపాద స్వామి అక్కడ స్థిర నివాసం చేయడం వలన ఆ క్షేత్రం లోకవిఖ్యాతమైంది. ఇప్పుడు దాన్ని కురుగుడ్డి, కురుపురం అని పిలుస్తూ ఉంటారు. అక్కడ శ్రీపాద స్వామిని శ్రద్ధా భక్తులతో కొలిస్తే సర్వకామ్యాలు సంప్రాప్తమవుతాయి. అక్కడ శ్రీపాద స్వామి అదృశ్యులై మరొక అవతారం ధరించారు. అయినా ఇప్పటికీ ఆ కురుపురంలో అయినా గుప్త రూపంలో స్థిరంగా ఉన్నారు. శ్రీపాద వల్లభులు సాక్షాత్తు భగవంతుడే. వారి పాదాలలో సర్వతీర్థాలు ఉంటాయి. అయినప్పటికీ పుణ్యక్షేత్రాలన్నింటినీ పావనం చేయడానికి, ఆయా క్షేత్రాల్లోని ముముక్షువులను ఉద్ధరించడానికి కూడా ఆయన దేశాటనం చేశారు. పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులు తమను సేవించిన భక్తుల పాపాలు చిరకాలం కడిగివేయడం వలన చివరకు అవే మలినమవుతాయి. అప్పుడు సిరిపాదుల వంటి మహాత్ముల పాదస్పర్శ వలన అవి తిరిగి పవిత్రం అవ్వాలని తపించిపోతూ ఉంటాయి. ఈ విషయం శాస్త్రాలు చెప్పాయి కూడా. ఇక శ్రీపాదుల వృత్తాంతం వివరిస్తాను, శ్రద్ధగా విను. కురుపురంలో వేదవిధుడైన ఒక సద్బ్రాహ్మణ భార్య అంబిక మహాపతివ్రత. కాని పూర్వకర్మ వలన ఆమెకెందరో పిల్లలు పుట్టి కూడా కొద్ది కాలంలోనే చనిపోతూ ఉండేవారు. ఆమె ఎన్నో దానాలు, వ్రతాలు చేసింది. ఎన్నో తీర్థక్షేత్రాలు దర్శించింది. కొంతకాలానికి ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. కాని దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు స్తబ్దుడు, బుద్ధిహీనుడు, జడుడు అయ్యాడు. అయినప్పటికీ లేక కలిగిన అతనిని తల్లిదండ్రులు ఎంతో గారాభంగా పెంచుతున్నారు.
8వ సంవత్సరం రాగానే తండ్రి అతనికి ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయించాలని చూచాడు. కానీ ఆ మందమతి ఎంతకాలానికి ఒక వేదమంత్రమైనా సరిగ్గా నేర్చుకోలేకపోయాడు. ఆ మంత్రానుష్ఠానం ద్వారానైనా అతనిని బుద్ధిమంతునిగా చేయాలని తండ్రి అతన్ని కొడుతూ ఉండేవాడు. అది చూడలేక అంబిక అడ్డు వచ్చి, వీడు లేక లేక కలిగిన పిల్లవాడు, మందమతి అయిన వీనిని దండిస్తే మటుకు ఏమి లాభం? వీనికి విద్య రాకున్నా సరే మీరు వాణ్ణి కొట్టవద్దు. బ్రతికినంత కాలం వీనిని ఇకనైనా సుఖంగా బ్రతకనివ్వండి. ఇక మీదట మీరు వాణ్ణి శిక్షిస్తే నేను మీ ఎదుటే బావిలో దూకి మరణిస్తాను అన్నది. ఆ బ్రాహ్మణుడు కూడా ఆలోచించి ఆ పిల్లవాడు అజాగళ స్థనం వలె వ్యర్థుడు అని తలచి నిరాశ చెంది ఊరుకున్నాడు. కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు ఆ దిగులతోనే మరణించాడు. దిక్కులేక తన భార్య అంబిక తన కొడుకుతో కూడా బెచ్చమెత్తుకొని బ్రతుకుతూ ఉండేది. ఆ బాలుని చూచి గ్రామస్తులు, ఓరి పండిత పుత్ర, నీ బ్రతుకు వ్యర్థం. నీవు నీ కులానికే మచ్చ తెచ్చావు. నీ తల్లి భిక్షమెత్తుకొని వస్తే కూర్చుని తింటున్నావు, సిగ్గులేదా? నది నుండి నీ మంచినీరు మోసైనా బ్రతుకరాదా? నీ వలన నీ పితృదేవతలకు కూడా అధోగతి కలుగుతుంది. నీ బ్రతుకేం ప్రయోజనం? పవిత్రమైన భిక్షా వృత్తి నీ వంటి అసమర్థునికి తగదు. ఇలా బ్రతికే కంటే ఆ కృష్ణానదుల్లోకి దూకి చావరాదా అని పరిహసించేవారు. చివరకు ఆ బాలుడు లోకుల పరిహాసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోదలచి నది వైపుకు పరిగెత్తాడు. అతన్ని వారించలేక శక్తిని కోల్పోయిన అతని తల్లి కూడా నిస్సహాయురాలై తాను కూడా ఆత్మహత్య చేసుకోదలిచి తన వెంట పరిగెత్తసాగింది. దారిలో శ్రీపాద స్వామి ఎదురై అతన్ని నిలిపి, బ్రాహ్మణుడా, తొందరపడవద్దు. పూర్వకర్మ వల్ల నీకు ఈ దుస్థితి దాపురించింది. దానికి తోడు నీవిప్పుడు బలవంతంగా మరణిస్తే నీకు బ్రాహ్మణ హత్య, ఆత్మహత్య దోషాలు చుట్టుకుంటాయి. అవి నివారించరానివి. అందువలన నీవు జీవించి ఎంతటి కష్టాలైనా ఓరిమితో అనుభవించి దుష్కర్మ నుండి శాశ్వతంగా ముక్తుడు అవ్వడం మంచిది అన్నారు. అంబిక శ్రీపాద స్వామికి నమస్కరించి, స్వామి, ఒక వంక భర్తను కోల్పోయి మరొక వంక వ్యర్థుడైన ఈ పుత్రుని వలన ఎటువంటి సద్గతి ఆశింపజాలని నన్ను చూడటమే మహాపాపంగా లోకులు పరిగణిస్తున్నారు. నేను ఇక బ్రతికి మాత్రం చేయగలిగిందేమున్నది అన్నది. ఆ మాటలు విని కరుణార్థ హృదయుడైన శ్రీపాద స్వామి, అమ్మ, ఆత్మహత్య వలన రాబోయే జన్మలో మరొక పాపం కూడా తోడవుతుంది, అనుభవించాల్సి కూడా వస్తుంది. కానీ వేరే ప్రయోజనం ఏమున్నది? కనుక నీవు మిగిలిన జీవితం అంతా శివ పూజలోనే గడుపు. అలా చేస్తే వచ్చే జన్మలో నా వంటి కుమారుణ్ణి పొందగలవు అన్నారు. ఆమె ఆలోచించి, స్వామి, నేను మీరు చెప్పినట్లే చేస్తాను. కానీ దాని వలన ప్రయోజనం ఏమో నాకు తెలియడం లేదు. దయచేసి వివరించండి అన్నది. శ్రీపాద స్వామి, అమ్మా, ఉజ్జయిని పట్టణాన్ని చంద్రసేనుడు అనే రాజు పాలించేవాడు. అతని మిత్రుడు మణిభద్రుడు అనేవాడు శివుని వరప్రభావం వలన చింతామణిని పొందాడు. ఆ మణి యొక్క విలువ లెక్కకు మీరిందని తెలుసుకొని దాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని కొందరు రాజులు చతురంగ బలాలతో యుద్ధానికి తరలి వచ్చారు. ఆ సమయంలో మణిభద్రుడు, చంద్రసేన మహారాజు ఇద్దరు ఏకాగ్ర మనస్కులై ప్రదోష కాలంలో శివ పూజ చేయసాగారు. ఒక త్రయోదశి శనివారం నాడు ప్రదోష సమయంలో వారు పూజ చేస్తుంటే చూచి ఆ పట్టణంలోని గోప బాలకులు కూడా తమ ఇండ్ల ముంగిళ్లలో ఆకులతోనూ పువ్వులతోనూ పూజ చేయసాగారు. వారి తల్లులు ఆ పిల్లలను భోజనం కోసం ఇండ్లలోనికి లాక్కుపోయారు. వారిలో ఒకరి వద్ద నుండి వారి తల్లి పూజా సామాగ్రి లాగివేసి వాటిని బలవంతంగా లేవదీసింది. అప్పుడు ఆ బాలుడు తన శివ పూజకు విఘ్నం కలిగించినందుకు చాలా దుఃఖపడి ఆ దోష పరిహారానికి మరణించడానికి సంసిద్ధుడయ్యాడు. అప్పుడు విశ్వసాక్షి అయిన పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఆ బాలుడు ఆ దివ్యమూర్తికి ప్రణామం చేసి తన తప్పును మన్నించమని ప్రార్థించాడు. శివుడు, వత్స, భక్తి చేత నీవు నా సాయుధ్యం పొందగలవు. నీ తల్లి తెలియక అపరాధం చేసింది, అయినా నీ అర్చనా విధానం చూచింది కనుక మరుజన్మలో
విష్ణుదినని అవుతుంది అని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. అక్కడున్న లింగము దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నది. యుద్ధానికి వచ్చిన రాజులంతా ఇది చూసి సూర్యుడు రాత్రిపూట కూడా ప్రకాశిస్తున్నాడు అని తలచారు. అంతటి భక్తి శ్రద్ధలు ప్రజల్లో కలిగించిన పుణ్యాత్ముడైన చంద్రసేనుడికి మేలు చేయదలంచి అంతటి మహానుభావంతో యుద్ధం చేయాలనుకోవడం బుద్ధి తక్కువని పశ్చాత్తాపం చెంది వారంతా సగౌరవంగా చంద్రసేన మణిభద్రులను దర్శించడానికి వచ్చారు. అప్పుడే పూజను ముగించిన రాజు ఆ ప్రకాశానికి కారణం తెలుసుకొని తనను చూడవచ్చిన ఆ రాజులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్లి ఆ దివ్యలింగాన్ని చూచి ఆనందించాడు. ఆ గోపబాలకుడు చెప్పగా ఆ వృత్తాంతమంతా విన్న చంద్రసేనుడు మిగిలిన రాజులు ఆ పిల్లవాడికి గోపాధిపత్యము ధనము ఇచ్చి వెళ్లిపోయారు. తర్వాత ఆ గోపాలను తల్లి యశోదగా జన్మించి విష్ణువుకు శ్రీకృష్ణ పరమాత్మకు జనని అయ్యింది. కనుక మా శివ పూజ మహిమ వలన మరుజన్మలో నీవు కూడా అలాగే అవుతావు అన్నారు. ఈ కథ విని అంబిక ఇలా అడిగింది, స్వామి, శివ పూజ వలన కలిగే ఫలితం వచ్చే జన్మలో కదా, ఈ జీవిత శేషం నేను ఎలా గడపాలి? మహానుభావ, అందరి పరిహాసాలకు గురి అవుతున్న నా బిడ్డడు ఏ క్షణాన ఆత్మహత్య చేసుకుంటాడో తెలియదు. నన్ను మాతృత్వంతో రక్షించు అని వేడుకున్నది. ఆ కరుణా సముద్రుడి హృదయం కరిగి తన చేతిని ఆమె కుమారుని తలపై పెట్టి ప్రణవము ఉచ్చరించాడు. ఆ మూర్ఖ బాలుడు తక్షణమే బృహస్పతి అంతటి జ్ఞాని వక్త అయ్యాడు. అప్పుడు అతనిని మాతృసేవకు వినియోగించి శ్రీపాద స్వామి ఆమెతో, అమ్మా, దుఃఖం విడిచి నీ జీవిత శేషమంతా శివ పూజలో గడుపు. వచ్చే జన్మలో నా అంతటి కుమారుడు కలుగుతాడు అని వరమించాడు. ఆమె పరమానందభరితురాలై పుత్రునితో తన ఊరికి వచ్చి జీవితమంతా శివార్చనలో గడిపి ధన్యురాలయ్యింది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతి నమః.